సో లాస్ట్ క్లాస్ ఎక్కడి దాకా చేసామంటే బ్రేక్ ఆన్ డిపార్ట్మెంట్ దాకా చేసాం. ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేయాలంటే సెట్ లైన్ సైజ్ ఎంత పెట్టాలి 120, సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ఈఎంపి. ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే బ్రేక్ ఆన్ డిఈపిటి నెంబర్ అని కొట్టి మనం సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ఈఎంపి అంటే ఎక్కడెక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ అయితే చేంజ్ అవుతుందో అక్కడ బ్రేక్ అవుతుంది. అయితే ఈ కొర్రీ వాడేటప్పుడు మనం సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ఈఎంపి ఆర్డర్ బై ఏదైతే మనం బ్రేక్ వాడామో దానికి ఆర్డర్ బై డిపార్ట్మెంట్ నెంబర్ పెడితే మనకి పర్ఫెక్ట్ రిజల్ట్ కనపడుద్ది. డిఈపిటి నెంబర్ సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ఈఎంపి ఆర్డర్ బై డిఈపిటి నెంబర్ ఈఎంపికే పడ్డది. ఓకే, సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ఈఎంపి ఆర్డర్ బై డిఈపిటి నెంబర్. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి. 10th రికార్డ్స్, 20 రికార్డ్స్, 30 రికార్డ్స్, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సపరేట్గా వచ్చింది. మనకి ఒకే పేజీలో రావాలంటే మనం ఏం చేసాం, సెట్ పేజ్ సైజ్ ఒక 22 రికార్డ్స్ ఇచ్చుకుందాం. 22 ఇచ్చాం. ఇప్పుడు సేమ్ కమాండ్ మనం రన్ చేస్తే సింగిల్ పేజీలో వస్తాయి. సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ఈఎంపి ఆర్డర్ బై డిఈపిటి నెంబర్ సింగిల్ పేజీలో వచ్చేసింది మొత్తం వచ్చా. ఇప్పుడు బ్రేక్ ఆన్ డిఈపిటి నెంబర్ స్కిప్ 1 లైన్, ఎక్కడైతే బ్రేక్ అవుతుందో అక్కడ 1 లైన్ అవ్వాలి. నెక్స్ట్ కంప్యూట్ యావరేజ్, మినిమం, మ్యాక్సిమం, కౌంట్ ఆఫ్ శాలరీ. దేనికి ఎన్ని కనుక్కోమంటుంది, మనం కంప్యూట్ చేయమంటుంది శాలరీకి ఆన్ డిపార్ట్మెంట్ నెంబర్. ఇప్పుడు మనం సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ఈఎంపి ఆర్డర్ బై డిఈపిటి నెంబర్ అని కొడితే ఆటోమేటిక్గా దేనికి దానికి మొత్తం మనకు ఆర్డర్ బై వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి మనకి ప్రతిదీ ఏమొచ్చింది. ఫస్ట్ ఇక్కడ ముగ్గురు డిపార్ట్మెంట్ 10కి యావరేజ్, కౌంట్, మినిమము, మ్యాక్సిమం ఎంత వచ్చేసినాయి వాల్యూస్. అట్లనే డిపార్ట్మెంట్ 20కి ఎంత వచ్చినాయి, డిపార్ట్మెంట్ నెంబర్ 30కి ఎంత వచ్చినాయి. అంటే మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు బ్రేక్ ఆన్ పెట్టి. ఇవన్నీ క్లియర్ చేయాలంటే క్లియర్ బఫర్ కొడితే మొత్తం క్లియర్ అయిపోతాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి క్లియర్ బఫర్ క్లియర్ అయిపోద్ది. సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ఈఎంపి. సో ఈ క్లియర్ ఆల్ బ్రేక్స్, క్లియర్ బ్రేక్స్ క్లియర్డ్. ఇప్పుడు సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ఈఎంపి బ్రేక్స్ మొత్తం క్లియర్ అయిపోతాయి. మనకి క్లియర్ బ్రేక్స్, బఫర్లో ఉన్న మెమరీ క్లియర్ అయిపోయింది, ఇవి క్లియర్ అయిపోతాయి. సో నెక్స్ట్ ఇది మనకి కంప్యూట్ తర్వాత సో కౌంట్ చూసాము, మనం డిస్టింక్ట్ చూసాము, జాబ్ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ చూసాము, మినిమం మ్యాక్సిమం ఆఫ్ హైర్ డేట్లకి మనం మినిమం మ్యాక్సిమం చూడలేదు. సో సెలెక్ట్ ఈఎంపి హైర్ డేట్ అంటే నాకేం కావాలి, మినిమమ్ ఆఫ్ హైర్ డేట్ అంటే లోయర్ డేటు, మ్యాక్సిమమ్ ఆఫ్ హైర్ డేటు, దట్స్ ఫ్రమ్ ఈఎంపి టేబుల్. సో మ్యాక్సిమం డేట్, మినిమం డేట్ రెండు వచ్చేసినాయి మనకి. ఆ ఉన్న డేటాలో మ్యాక్సిమం డేట్, మినిమం డేట్ వచ్చినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ నెంబర్, క్లర్క్ ఇవన్నీ చూసినాయే. నెక్స్ట్ ఎస్, ఇక్కడ నుంచి మనకి డిఫరెంట్ కమాండ్స్. ఇక్కడ సెలెక్ట్ ఈ నేమ్ లొకాలిటీ ఫ్రమ్ డిపార్ట్మెంట్ టేబుల్ కామా ఈఎంపి టేబుల్, 2 టేబుల్స్ జాయినింగ్ చేస్తున్నాం. వేర్ డిఈపిటీలో ఉన్న డిపార్ట్మెంట్ నెంబరు ప్లస్ ఎంప్లాయీ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్స్ కూడా కలుపుకొని తీసుకొని రావాలి. అర్థమైందా? అంటే రెండిట్లో కామన్గా ఉన్నవి ఇన్ ఎడిషన్ టు ఎంప్లాయ్మెంట్ టేబుల్లో ఉన్న రికార్డ్స్ కూడా తెమ్మనొద్దాం. సో అంటే అర్థమైంది. ఫస్ట్ బేసిక్ ఏమవుతుంది, ఇక్కడ ఎంప్లాయీ టేబుల్లోని ఈ నేమ్ తీసుకొని వస్తుంది, ఆ తర్వాత లొకేషను తీసుకొస్తుంది. ఫ్రమ్ ఏ టేబుల్ నుంచి, ఫస్ట్ డిపార్ట్మెంట్ని బేస్ చేసుకోమంటున్నాము, ఆ తర్వాత ఎంప్లాయీ టేబుల్ని బేస్ చేసుకోమంటున్నాం. అంటే ఫస్ట్ ప్రయారిటీ ఎవరిది, డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్స్ అన్నీ ప్లస్ ఎంప్లాయీ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్స్ అన్నీ కూడా రావాలి. అంటే కామన్గా ఉన్నవి. ఒకవేళ ఎంప్లాయీ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ ఉండి డిపార్ట్మెంట్ టేబుల్ నెంబర్ లేకపోయినా కానీ మొత్తం తీసుకొని రమ్మని అర్థం అనమాట. సో దట్ ఈస్ ద జాయినింగ్. ఓల్డ్ స్టైల్లో ఇలా రాసేవాళ్ళు, లెఫ్ట్ జాయినింగ్, రైట్ జాయినింగ్ అనేది ఓల్డ్ స్టైల్లో ఇలా రాసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు ఈ స్టైల్స్ వాడట్లేదు. ప్లస్ ఈక్వల్ టు మైనస్ ఈక్వల్ టు లాగా. సో నెక్స్ట్ది ఏంటి, ప్లస్ ఈక్వల్. ఈసారి ఏం చేసాము, ఎంప్లాయీ టేబుల్ని మార్చాం.
ఇక్కడ మీకు డిఫరెన్స్ చూడండి. ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ తీసుకున్నాం. ఇప్పుడు ఏ టేబుల్ ఇందాక ఏం చేసాము, డిపార్ట్మెంట్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాము, ఈజ్ ఈక్వల్ టు ఎంప్లాయీ టేబుల్ అన్న. ఇప్పుడు డిపార్ట్మెంట్ కాకుండా ఎంప్లాయీ టేబుల్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి సెకండ్ ప్రయారిటీ దేనికి ఇచ్చాము, డిపార్ట్మెంట్. ఇక్కడ మీకు వేరియేషన్, లెఫ్ట్ జాయిన్ రైట్ జాయిన్ డిఫరెన్స్ తెలిసి చూడండి. ఇప్పుడు ఈ లొకేషన్ బోస్టన్ అనేది యాక్చువల్గా మనకి డిపార్ట్మెంట్ టేబుల్లో ఉంది. ఆ బోస్టన్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఎవరు కూడా ఎంప్లాయీ టేబుల్లో లేరు. అంటే ఆ డిపార్ట్మెంట్ నెంబర్ ఏంది మీకు క్లారిటీకి చెప్తా చూడు. ఇక్కడ సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ డిఈపిటి. ఈ టేబుల్లో బోస్టన్ అనేవాడు ఏ డిపార్ట్మెంట్ అంటే 40వ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. కానీ ఈ 40వ డిపార్ట్మెంట్ మన ఎంప్లాయీ టేబుల్లో లేదు. అది ఉందా లేదా మన క్లారిటీ ఎలా తెలిసిద్ది, సెలెక్ట్ డిస్టింక్ట్ డిఈపిటి నెంబర్ ఫ్రమ్ ఈఎంపీ టేబుల్. అక్కడ ఉంది 10, 20, 30. సో ఇక్కడ బేసిక్గా చూడండి, ఇదేంది ఎంప్లాయీ టేబుల్లోని రికార్డ్స్ని, ఎంప్లాయీ టేబుల్లో ఉన్న రికార్డ్స్ అన్నీ రావాలి, ప్లస్ ఈక్వల్ టు డిఈపిటి డిపార్ట్మెంట్ నెంబర్లో ఉన్నాయి కూడా రావాలి. ఇక్కడ ఎంప్లాయీలో లేకపోయినా కానీ రావాలి. అర్థమైందా? ఇక్కడ పైకి వచ్చేటప్పటికి మనకేమవుతుంది అంటే ఇవి ప్లస్ ఈక్వల్ టు ఇవి మొత్తం కావాలి. కానీ ఇక్కడ ఏంటంటే పై టేబుల్లోకి వచ్చేటప్పటికి ఇవి ప్లస్ ఈక్వల్ టు ఇవి. అంటే దీంట్లో కామన్గా ఉన్నాయంటే ఏముంటుంది, అప్పుడు బోస్టన్ అనేది రాదు. ఎందుకని ఈ డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ ప్లస్ ఈక్వల్ టు ఎంప్లాయీ టేబుల్లో ఉన్న వాటికి సమానం అవ్వాలి. ఎంప్లాయీలో 40 అనేది లేదు కదా. సో లేదు కదా. ఫస్ట్ ప్రయారిటీ టేబుల్ ఏంది, డిపార్ట్మెంట్ టేబుల్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లెఫ్ట్ జాయిన్ రైట్ జాయిన్కి ఉన్న డిఫరెన్స్. అంటే వచ్చి లెఫ్ట్ సైడ్కి జాయిన్ అవ్వటం, పోయి రైట్ సైడ్కి జాయిన్ అవ్వటం అనే టైప్ అనమాట. అంటే ఓల్డ్ స్టైల్లో ఇలా వాడేవాళ్ళు. బట్ న్యూ స్టైల్లో అయితే మనం జాయిన్ విడిగా వాడతాము. అవి ఎలా వాడతామని చూపిస్తాను. ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఈ నేమ్ లొకాలిటీ ఫ్రమ్ డిపార్ట్మెంట్ టేబుల్ వేర్ ఈఎంపీ డాట్ డిఈపిటి నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఈక్వల్ టు డిఈపిటి డిపార్ట్మెంట్ నెంబర్ అండ్ అంటే ఇంకా కండిషన్స్ వాడచ్చు. ఏమి వాడచ్చు, డిపార్ట్మెంట్ నెంబర్ 30 and 40 అయి ఉండాలి. అంటే ఈ రెండు సమానం అవుతూ ఎట్ ది సేమ్ టైం ఎంప్లాయీ టేబుల్లోని డిపార్ట్మెంట్ టేబుల్ ఇన్ 30, 40 అయి ఉండాలి. అప్పుడే ఏమైంది మనకి ఈ రెండు కండిషన్ సాటిస్ఫైడ్ అవుతున్న రికార్డ్ సెట్ని తీసుకొస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ కండిషను సాటిస్ఫైడ్ కావాలి మనకి. ఏందా కండిషన్, ఫస్ట్ కండిషను ఎంప్లాయీ టేబుల్లోని డిపార్ట్మెంట్ నెంబరు ప్లస్ ఈక్వల్ టు డిపార్ట్మెంట్ టేబుల్లోని డిపార్ట్మెంట్ నెంబర్కి మ్యాచ్ అవుతూ ఉండి అట్ ది సేమ్ టైం 30, 40 డిపార్ట్మెంట్ నెంబర్ వాళ్ళే ఉండాలి. అంటే ఇప్పుడు 10th డిపార్ట్మెంట్ రాదు, 20th డిపార్ట్మెంట్ రాదు, అంతే కదా. 30, 40 ఉన్న డిపార్ట్మెంట్సే తీసుకొని వస్తాను అనమాట. వీళ్ళందరూ కూడా 30 డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు అనమాట. యాక్చువల్గా 40 డిపార్ట్మెంట్ అనేది లేదుగా మనకి, బోస్టన్ కదా. అది బోస్టన్ అనేది ఇక్కడికి రాదుగా, ఎంప్లాయీ లేడు కదా, అందుకోసం రాదు. కాబట్టి ఇక ఉండేవారు 10, 20 ఎగిరిపోయింది, 40 ఎగిరిపోయింది. 30 డిపార్ట్మెంట్ నెంబర్ యొక్క డేటానే మనం తీసుకురాగలిగాం. సో మనకి అది ఎలా తెలిసిద్దంటే సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిఈపిటి నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 30 అంటే ఎన్ని రికార్డ్స్ తప్పు రాసాం. సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిఈపిటి నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 30. సో ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి, 6 రికార్డ్స్. ఎక్కడ కూడా 6 రికార్డ్సే వచ్చినాయి కదా. అక్కడి నుంచి బోస్టన్ది తీసుకురాలేదు, 10, 20 డిపార్ట్మెంట్ తీసుకురాలేదు. అదే ఇది లేపేసామనుకోండి అప్పుడే మొత్తం కలిపి కూడా వస్తాయి అన్నమాట. ఓకే, దట్స్ అదొకటి. నెక్స్ట్ ఇవి ఈ ప్లస్ ఈక్వల్ టు అనేవి ఇట్స్ ఓల్డెన్ డేస్లో వాడే కొర్రీస్. ఇప్పుడు ఎవరు దాన్ని అసలు వాడట్లా, ప్లస్ ఈక్వల్ టు అనేది యూజ్ చేయట్లా. బట్ కాకపోతే మనకి సిలబస్లో ఊరక పాతవి కొత్తవి రెండు డిఫరెన్స్ కోసం చూడటం కోసం పెట్టాం. ఇక్కడ చూడండి, ఇన్నర్ జాయిన్. ఇన్నర్ జాయిన్ అంటే అర్థం ఏంటంటే ఇట్స్ దాన్నే మనం ఇంకో పేరుతో ఏమంటే సింపుల్ జాయినింగ్ అని కూడా పిలుస్తాం. ఇన్నర్ జాయిన్ అంటే అర్థమైంది, టేబుల్ 1 and టేబుల్ 2 ఇంటర్సెక్ట్ అవుతూ ఉండే రికార్డ్స్ని తీసుకొస్తే దట్ ఈస్ ద ఇన్నర్ జాయిన్ అంటాం, ఇంటర్సెక్ట్ రికార్డ్స్. సో లైక్ సింటాక్స్లో చూడండి, సెలెక్ట్ కాలమ్స్ ఫ్రమ్ టేబుల్ 1 ఇన్నర్ జాయిన్ టేబుల్ 2. టేబుల్ 1లోని కాలము ఈజ్ ఈక్వల్ టు టేబుల్ 2లోని కాలము సమానంగా ఉన్న రికార్డ్స్ తీసుకురాము. దట్స్ మీనింగ్ ఆఫ్ ఇంటర్సెక్టెడ్ రికార్డ్స్. దాంట్లో ఉండాలి, దీంట్లో ఉండాలి. దాన్నే ఇన్నర్ జాయినింగ్ అంటాం. లైక్ సెలెక్ట్, ఇక్కడ మనం ఏదైతే టేబుల్స్ జాయిన్ చేస్తున్నామో ఆ టేబుల్లోని కాలమ్స్ మనం చూడాలనుకుంటే ఇప్పుడు ఎందుకని ఈఎంపీ డాట్ ఈఎంపీ నెంబర్ కామా ఈఎంపీ డాట్ ఈ నేమ్ కామా డిపార్ట్మెంట్లో ఉన్న లొకాలిటీ తేవాలి. కాబట్టి డిఈపిటి డాట్ లొకాలిటీ ఫ్రమ్ ఏ టేబుల్, ఎంప్లాయీ టేబుల్, ఇన్నర్ జాయిన్ డిపార్ట్మెంట్. సో ఆన్ డిపార్ట్మెంట్ ఆన్ ఈఎంపీ డాట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు డిఈపిటి డాట్ డిపార్ట్మెంట్ నెంబర్. ఈ రెండు టేబుల్స్లో కామన్గా ఉన్న డిపార్ట్మెంట్స్ యొక్క డేటానే తీసుకురమ్మని అర్థం.
సో అప్పుడు 14 రికార్డ్స్ వస్తాయి మనకి. ఎందుకని ఇది ఇన్నర్ జాయినింగ్ అయింది కదా. లెఫ్ట్ అవుటర్ జాయిన్ అని చెప్పంటాం. లెఫ్ట్ అవుటర్ జాయిన్ అయితే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ టేబుల్లో ఉన్న కాలమ్స్ యాజ్ ఇట్ ఈజ్లీ రావాలి లెఫ్ట్ సైడ్, ఆ రైట్ సైడ్ టేబుల్కి మ్యాచ్ అవుతూ రావాలి. సో అప్పుడు ఏం చేస్తాం మనం, ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ శాలరీ, ఎంప్లాయీ కమిషను, డిపార్ట్మెంట్ ఆఫ్ లొకాలిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ డీ నేమ్ ఫ్రమ్ ఈఎంపీ టేబుల్ వేర్ ఏం చేస్తున్నాం ఇక్కడ లెఫ్ట్ అవుటర్ జాయిన్ డిపార్ట్మెంట్, లెఫ్ట్ అవుటర్ జాయిన్, లెఫ్ట్ రైట్ ఇన్నర్ జాయిన్ రాసుకోవచ్చు. ఇక్కడ ఏం చేసాం, డిపార్ట్మెంట్ టేబుల్లోని ఎంప్లాయీ డిపార్ట్మెంట్ టేబుల్లోకి డిఈపిటి డిపార్ట్మెంట్ టేబుల్ని జాయిన్ చేస్తున్నాం. అంటే ఇక్కడ కూడా ఇంటర్సెక్టెడ్ వాల్యూసే, ఇక్కడ కూడా ఇంటర్సెక్టెడ్ వాల్యూసే, కాకపోతే లెఫ్ట్ అవుటర్ జాయిన్ అన్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ వాటికి మ్యాచ్ అయ్యేయే తీసుకొని వస్తుందని అర్థం అనమాట. సో ఇప్పుడు ఏమైంది, 14 రికార్డ్స్ వచ్చినాయి. లెఫ్ట్ సైడ్ వాటికి మ్యాచ్ అవుతున్న రికార్డ్స్, లెఫ్ట్ అంటే ఎవరు, ఎంప్లాయీ టేబుల్లో ఉన్న వాటికి మ్యాచ్ అవుతున్నవే తీసుకొస్తుంది. అదే లెఫ్ట్ అవుటర్ జాయిన్లో మనం తీసుకొచ్చింది ఇది ఇట్లా రాసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా రాసుకోవచ్చు. వేర్ ఇవన్నీ కండిషన్స్ రాసి ఈఎంపీ డాట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఈఎంపీ డిఈపిటి డాట్ డిపార్ట్మెంట్ నెంబర్ ప్లస్ అంటే అర్థమైంది, ఎంప్లాయీ టేబుల్లో ఉన్న రికార్డ్స్ అన్నీ సమానం అవ్వాలి. దేంట్లో డిఈపిటి డాట్ డిపార్ట్మెంట్ నెంబర్లో ఉన్న వాటన్నిటికీ సమానం అయ్యేటట్టు తీసుకురావాలి. ఇక్కడ ప్లస్ అనేది మనం ఎక్కడ పెట్టాం, అవుటర్లో పెట్టాం. ఎక్కడ పెట్టాం, అవుట్ సైడ్లో పెట్టాం. అవుట్ సైడ్లో పెట్టినప్పుడు సేమ్, నథింగ్ టు డిఫరెన్స్. అట్లా ఓల్డ్ స్టైల్లో రాసిన అలానే వస్తుంది, న్యూ స్టైల్లో రాసిన అదే వస్తాయి. నెక్స్ట్ అవుటర్ జాయిన్. అవుటర్ జాయిన్లో ఏమైందంటే మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి ఏమొచ్చింది, రైట్ సైడ్ టేబుల్ వస్తుంది. ఇందాకేమొచ్చింది, లెఫ్ట్ సైడ్ టేబుల్ వస్తుంది. లెఫ్ట్ జాయిన్కి రైట్ జాయిన్కి ఉన్న డిఫరెన్స్ అనమాట. సో ఇప్పుడేమైంది, డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబరు, నెంబర్ నేమ్కి, లొకాలిటీకి ఎంప్లాయీ నేమ్ తీసుకొస్తుంది. ఆ డిపార్ట్మెంట్ నెంబర్లో మనకి ఎక్స్ట్రా ఏముంది, బోస్టన్ అనే సిటీ ఉంది కదా, డిపార్ట్మెంట్ నెంబర్ 40. ఆ 40కి రికార్డ్స్ ఏం లేవు కదా, ఎంప్లాయీ టేబుల్లో రికార్డ్స్ ఏం లేవుగా. అయినా కానీ ఆ టేబుల్లో ఉన్న నెంబర్ని, ఆ నేమ్ని, ఆ లొకాలిటీని తీసుకొని వచ్చింది, ఎంప్లాయీ నేమ్ దగ్గర ఖాళీ పెట్టింది. లెఫ్ట్ జాయిన్ అంటేనేమో లెఫ్ట్ సైడ్కి వచ్చి జాయిన్ అవ్వటం, రైట్ జాయిన్ అంటేనేమో రైట్ టేబుల్లోకి వచ్చి లెఫ్ట్ జాయిన్ అవ్వటం. ఇటుది అనమాట. అంటే ఇటు పక్క ఉన్నవన్నీ ఇవి తీసుకొని వస్తుంది, లేదంటే ఇటు పక్క ఉన్న వాటికి అవి తీసుకొని వెళ్తాయి. దట్ ఈస్ ద లెఫ్ట్ జాయినింగ్ అండ్ రైట్ జాయినింగ్స్ అంటాం. ఇవి కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, మనకు రైట్ జాయినింగ్లో ఏమొచ్చింది, ఇక్కడ ఫస్ట్ టేబుల్ ఏంది, ఈఎంపీ టేబుల్. కానీ మనం ముందేం రాసాం, రైట్ టేబుల్ రాసాం. ఇంతకుముందు కొర్రీలో ఏం రాసాం చూడండి, లెఫ్ట్ జాయినింగ్కి లెఫ్ట్ టేబుల్లో రాసాం. ఇక్కడ ఏముంది, ఎంప్లాయీ అని ఉంది ముందు, అంటే ఏ టేబుల్లోకి జాయిన్ అవుతుంది ఇది, లెఫ్ట్ టేబుల్లోకి. ఇక్కడ ఏముంది, కింద టేబుల్ దాంట్లోకి రైట్ టేబుల్ ఏంటిది, డిఈపిటి. లెఫ్ట్ అంటే ఫస్ట్ టేబుల్ అమ్మా, రైట్ అంటే సెకండ్ టేబుల్. ఫస్ట్ టేబుల్లో ఇప్పుడు రైట్ జాయినింగ్ అంటే ఏంది, రైట్ టేబుల్లోకి లెఫ్ట్ టేబుల్లో ఉన్న రికార్డ్స్ జాయిన్ అవుతున్నాయి. అంటే రైట్ సైడ్ ఎన్నైతే ఉంటాయో అవి మొత్తం కనపడాలి, వాటికి మ్యాచ్ అయ్యి లెఫ్ట్ టేబుల్లో ఏముంటే అవి తీసుకురావాలి. అదే లెఫ్ట్ జాయిన్ అన్నాం అనుకో, లెఫ్ట్ టేబుల్లో ఉన్నవన్నీ ఉండాలి, వీటికి మ్యాచ్ అవుతున్న రైట్ సైడ్వి. ఇప్పుడు లెఫ్ట్ టేబుల్ ఏంది మనకి, ఎంప్లాయీ టేబుల్. మరి ఎంప్లాయీ టేబుల్లో బోస్టన్ సిటీకి సంబంధించిన రికార్డు లేదు కదా, అందుకని 14 రికార్డులే వచ్చినాయి. అదే రైట్ సైడ్కి వెళ్ళిపోయేటప్పటికి అక్కడ ఎడిషన్కి ఇంకో డిపార్ట్మెంట్ ఉంది 40 అనేది, బోస్టన్ సిటీకి సంబంధించింది. మరి అది ఎంప్లాయీ టేబుల్లో లేదు, కానీ మనం రైట్ జాయిన్ అవ్వమన్నాం కాబట్టి రైట్ సైడ్లో ఉన్న సిటీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పేర్లు తీసుకొచ్చింది. ఆ సిటీలో ఎవడు లేడు కాబట్టి అక్కడ బ్లాంక్ వచ్చిందనమాట. ఇది బాగా అర్థం కావాలి. లెఫ్ట్ జాయినింగ్, రైట్ జాయినింగ్ రాసే కొర్రీ మొత్తం ఒకటే ఉంటుంది, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రాసింది రైట్ అవుటర్ జాయిన్కి, లెఫ్ట్ జాయిన్కి ఏమి డిఫరెన్స్ ఉండదు. చూడండి ఇక్కడ ఏంది ఆ డిఫరెన్స్, ఒక్కటే మనకి ఉండేది, టేబుల్లో ఉన్న కాలమ్స్ని ఫస్ట్ ఏం కాల్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. టేబుల్లో ఉన్న కాలమ్స్ని ఫస్ట్ ఏం కాల్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇదేంటిది, ఇది రైట్ సైడ్ అంటే రైట్ సైడ్ టేబుల్ ఏంది, డిపార్ట్మెంట్. కాబట్టి డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న కాలమ్స్ ఫస్ట్ వస్తాయి, ఎంప్లాయీ టేబుల్లో ఉన్నవి సెకండ్ వస్తాయి. అదే దాన్ని లెఫ్ట్ జాయిన్ చేసినప్పుడు ఎంప్లాయీ టేబుల్లో ఉన్న కాలమ్స్ ఫస్ట్ వస్తాయి, డిపార్ట్మెంట్ నెంబర్ టేబుల్లో ఉన్న కాలమ్స్ తర్వాత వస్తాయి. దట్స్ ఓన్లీ లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఇవి రెండు. సో పోతే నెక్స్ట్ వచ్చేసి అదే దాన్ని ఓల్డ్ సింటాక్స్లో అయితే ఇలా రాయొచ్చు, ప్లస్ ఈక్వల్ అనేది రైట్ జాయిన్కి సేమ్, రైట్ జాయిన్కి ఇలా కూడా రాయొచ్చు, ప్లస్ ఈక్వల్ టు. సేమ్ రిజల్ట్ వచ్చింది చూసారా, లెఫ్ట్ జాయిన్కి కూడా ప్లస్ ఈక్వల్ టు అలా అని రాయొచ్చు, రైట్ జాయినింగ్ కూడా లెఫ్ట్ ఈక్వల్. అయితే ఇప్పుడు ఎవరు అవి వాడతలేదు. ఓకే, నెక్స్ట్ ఫుల్ అవుటర్ జాయిన్ అని చెప్పని ఉంది. ఫుల్ అవుటర్ జాయిన్ అంటే అర్థమైంది, ఈ టేబుల్లో మ్యాచ్ అవుతున్నాయి, ఈ టేబుల్లో మ్యాచ్ అవుతున్నాయి, మొత్తం తీసుకురమ్మంటది.
అంటే రిటర్న్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ టేబుల్స్. ఇంకా నీకు కండిషన్స్ లెఫ్ట్ జాయిన్ రైట్ జాయిన్ అని సంబంధం లేదు, రెండిట్లో ఉన్నవి కామన్ మొత్తం తీసుకుని వచ్చేసింది. నీకు అది లెఫ్ట్ రైట్ అని కూడా మామూలుగా రాసాము. ఎంప్లాయీ టేబుల్ ఫస్ట్ ఇచ్చాము, తర్వాత డిపార్ట్మెంట్ టేబుల్ ఇచ్చేసాము. కానీ వాడింది ఏంది, అవుటర్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్. అంటే అటు రైట్ సైడ్ ఉన్నవన్నీ రావాలి నాకు, లెఫ్ట్ సైడ్ ఉన్నవి రావాలి. లెఫ్ట్ జాయిన్ అన్నప్పుడేమో లెఫ్ట్ సైడ్ ఉన్నవే రావాలి, వాటికి మ్యాచ్ అవుతున్నాయి రావాలి. రైట్ జాయినింగ్ అన్నప్పుడేమో రైట్ సైడ్ ఉన్నవే కావాలి, వాటికి మ్యాచ్ అవుతున్నాయి కావాలి. ఫుల్ అవుటర్ జాయిన్ అంటే రెండు సైడ్లు సాటిస్ఫైడ్ అవుతున్నవి ప్లస్ ఎడిషన్గా ఉన్నవి కూడా తీసుకొని రావాలని అర్థం. ఈ మూడు బాగా డిఫరెన్స్లు అర్థం కావాలి. జనరల్గా క్వరీస్లో వాటిలో వాడుతుంటాం కాబట్టి వీటితోటి మనకి జాయినింగ్ క్వరీస్ అయిపోయినాయి. లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్. ఓకే, సో ఇంతవరకు మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్స్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పిన ఒక టాపిక్ ఉంది మనకి. ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ తర్వాత మ్యాథమెటికల్ ఫంక్షన్స్, స్ట్రింగ్ ఫంక్షన్స్, డేట్ అండ్ టైం ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ 3 టైప్స్ ఉన్నాయి. మొత్తం ఒక 4 క్లాసెస్ పడతాయి మనకి వీటి వరకు. అవి చెప్పుకుందాం నెక్స్ట్. అదేవిధంగా SQL వరకు ఇంతవరకు టాపిక్ ఉంటుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే